లో 28 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులందరికంటే ఆయన ఎక్కువ ఆస్తిని కలిగి ఉన్నారు. దాదాపు 930 కోట్ల రూపాయలకు పైగా ఆస్తిని కలిగి ఉన్నారు. ఈ 930 కోట్ల రూపాయలు అనేది కేవలం ప్రభుత్వ లెక్కల ప్రకారం మాత్రమే, మార్కెట్ వాల్యూ ప్రకారం కాదు. కానీ చంద్రబాబు నాయుడు రిచెస్ట్ పొలిటీషియన్ ఎలా అయ్యాడు? దీనికి ఆన్సర్ దొరకట్లా. ఒక 4-5 ఏళ్ల మినహా మిగతా అంతా కూడా ఆయన కేబినెట్ హోదాలో కంటిన్యూ అవుతూ వచ్చారు. సో మనకు తెలిసిన దాని ప్రకారం, భారతదేశ చట్టం ప్రకారం, భారతదేశ రాజకీయాల్లో ఎవరైనా రాజకీయాల్లో పదవుల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజా సేవలో ఉన్నవాళ్ళు ఎటువంటి వ్యాపారాలు చేయకూడదు. కేవలం రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడిగా, ఎమ్మెల్యేగా ప్రతి నెలా జీతం తీసుకుంటూ, మంత్రిగా జీతం తీసుకుంటూ, ముఖ్యమంత్రిగా జీతం తీసుకుంటూ, కేవలం ఈ డబ్బులతోటే ఆయన 930 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు సంపాదించడం అనేది ఖచ్చితంగా ఒక అచీవ్మెంట్. కొత్త నాయకులు, వర్ధమాన నాయకులు, ఇంకో 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు ఈ విషయంలో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.